ఈ వేస్ట్ ప్లాంట్ను తంగుడు మిల్లులో పెట్టడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అప్పుడు స్థానికులు దానిని వ్యతిరేకించారు. మళ్ళీ ఇక్కడే కొనసాగించాల్సి వచ్చింది. గత ప్రభుత్వం ఈ ప్లాంట్ పూర్తిగా నిర్వీర్యం చేసింది. ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ ప్లాంట్ను మరింత అభివృద్ధి చేస్తాం. ముఖ్యమంత్రి కూడా టోక్యోలో ఉన్న ప్లాంట్ను కూడా పరిశీలించారు. రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో కూడా ఇలాంటి ప్లాంట్ పెట్టేందుకు టెండర్లను పిలవడం జరిగింది. ఇక్కడి నుంచి ఎక్కువగా దుర్వాసన వస్తుందని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. గత ప్రభుత్వం అన్ని రంగాలు నిర్వీర్యం చేశారు. ముఖ్యమంత్రి కూడా ఇంట్లోనే కూర్చున్నారు. గత ప్రభుత్వంలో ఎవరైనా వచ్చి పరిశీలించారా అని ఇక్కడ సిబ్బందిని అడిగారు. టీడీఆర్ బాండ్లు కానీ టౌన్ ప్లానింగ్ కానీ ఇలా ఏ వ్యవస్థ తీసుకున్నా నిర్వీర్యం చేశారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కేంద్ర నిధుల కోసం ప్రయత్నం చేస్తున్నాం. లక్షల పాపులేషన్ తోటి 98 పైగా వార్డులతోటి మరి స్టేట్లోనే హైయెస్ట్ రెవెన్యూ కానీ లేకపోతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ చేస్తున్న కార్పొరేషన్. దాంతోపాటు విఎంఆర్డీఏ ఈ రెండింటికి సంబంధించి ఒక సమీక్ష సమావేశం ఈరోజు చేయాలి. అలాగే అధికారులతో కూడా అందరితో కొత్త వాళ్ళు గవర్నమెంట్ మారిన తర్వాత వచ్చారు కాబట్టి కమిషనర్ కానీ విఎంఆర్డీఏ కానీ వీళ్ళందరూ అధికారులు వాళ్ళందరితో కూడా మాట్లాడాలనే ఉద్దేశంతో ఆయన షెడ్యూల్ పెట్టుకుని రావటం. నిన్న ఈవినింగ్ వచ్చి ఆ సమీక్షకు చేసే ముందు ఫస్ట్ నుంచి అలవాటు ఏంటంటే ఏదైనా ఆయన ఒక సమీక్ష చేసే ముందు దాన్ని పూర్తిగా స్టడీ చేయటం. ఏదో కాగితాలు ఇస్తే చూసి చేయటం ఆయనకు అలవాట్లేదు. మరి ముందు నేను మార్నింగ్ 7 o'clockకే ఫీల్డ్లోకి వెళ్ళాలి, అక్కడికి వెళ్తే బాగుంటుందని చెప్పని ఈ ఏదైతే వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించిన సాలిడ్ వేస్ట్ సంబంధించిన ప్లాంట్ చూద్దామని చెప్పని తీసుకోవటం, మరి దానికి సంబంధించి రావటం మీ అందరి సమక్షంలోనే చూసాం. ఇది ఒక ఛాలెంజింగ్ టాస్క్. ఇది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఈరోజు నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ప్రపంచంలోనే ఒక పెద్ద ఛాలెంజింగ్ జాబ్ ఇది. అటువంటి దాన్ని ఈరోజు దీన్ని జిందాల్ వాళ్ళు చేయటం, ఏదో చిన్న చిన్న సజెషన్స్ లేకపోతే మేము కొన్ని చెప్పినప్పుడు కూడా ఒక ఎక్సలెంట్గా ఫంక్షన్ చేస్తున్న ఇది. అయితే నేను ఒకటే మినిస్టర్ గారిని కోరాను, ఈ ఏదైతే ఈ వేస్ట్ మేనేజ్మెంట్ పెట్టిన లొకేషన్ ఉందో స్ట్రాటజిక్గా ఇది చాలా ఇంపార్టెంట్ లొకేషన్. అంటే ఎంత ఇంపార్టెంట్ లొకేషన్ అంటే ఒక పక్క నేషనల్ హైవే, ఇంకో పక్క బీచ్, మధ్యలో ఐటీ హిల్స్, ఋషికొండ హిల్స్, అలాగే టూరిజం ప్రాజెక్టులు, దాంతోపాటు వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిడెన్షియల్ కాలనీ. అటువంటి లొకేషన్లో ఆ రోజు ఎప్పుడో అంటే అప్పటికి ఇంకా అంత డెవలప్ కాని ఏరియాలో దీన్ని డంప్ యార్డ్ కింద పెట్టుకోవటం. మరి ఇక్కడి నుంచి మళ్ళీ లాస్ట్ టైం 2014-19లో గవర్నమెంట్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారిని మీకు గుర్తుంది, చాలామంది సీనియర్ జర్నలిస్టులు ఉంటారు. ఆ రోజు ఆయన బస్సులో సర్క్యూట్ హౌస్ నుంచి మార్నింగ్ బయలుదేరించి మొత్తం బీచ్ రోడ్డు మీదుగా హైవే మీదుగా మొత్తం ఎంత తిప్పి ఈ ఏరియా కూడా చూపించినప్పుడు పబ్లిక్ ఆ రోజు చాలామంది చెప్పారు, సార్ ఇది ఎప్పుడో డంప్ యార్డ్ పెట్టినప్పుడు ఇదంతా అవుట్స్కట్స్, ఇప్పుడేమో సిటీ మధ్యలోకి వచ్చింది, మెయిన్ ఏరియా అయింది కాబట్టి డంప్ యార్డ్ షిఫ్ట్ చేయమంటే అప్పుడు కమిషనర్ హరినారాయణ గారు ఉన్నారు, ఆయనకి అలాగే కలెక్టర్ ప్రవీణ్ ప్రకాష్ వీళ్ళంతా అందరితో కూడా చెప్పి మన ప్రవీణ్ కుమార్ అందరితో చెప్పి దీన్ని ఎలా చేస్తే బాగుంటుందని చెప్పంటే ఆల్టర్నేటివ్గా మళ్ళీ తంగుడుబెల్లి అని అక్కడ ఒక సైట్ కూడా చూడడం జరిగింది. ఆ సైట్ కూడా దానికి డంప్ యార్డ్ కోసం ఫైనలైజ్ చేశాం. ఒక 2-3 టిప్పర్ల ముందు ట్రయల్ తీసుకెళ్తే అక్కడ విలేజ్ల నుంచి పెద్ద రియాక్షన్ వచ్చింది, అప్రోర్ వచ్చింది. ఇదేంటి సార్ ఎక్కడో సిటీలో డంప్ తెచ్చి మా వాళ్ళ మీద చేస్తారా, మేము ఒప్పుకొని చెప్పిన గొడవలు చేస్తూ ఉంటే సరే అప్పుడు దాన్ని ఇంకా వద్దు, మళ్ళీ కొత్తగా షిఫ్ట్ చేయడం ఏమీ కాదు, ఇక్కడే దీన్ని ఏ విధంగా బెటర్గా చేయొచ్చు చూడండి అని చెప్పని ఆ రోజు ఆలోచించడమే దీనికి ఈ రిజల్ట్. ఇది దానికి సంబంధించి ప్రత్యేకంగా మినిస్టర్ గారు కూడా ఢిల్లీ అలాగే టోక్యో ఇట్లా ఎక్కడైతే వరల్డ్లో ఈ బెస్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయో అన్నీ స్టడీ చేసి కాస్ట్ ఎక్కువైనా కూడా ఇది ఆ స్మెల్ రాకుండా పబ్లిక్ ఇన్సూరెన్స్ లేకుండా ఇది పెట్టాలని చెప్పని అనుకొని ఆ రోజు జిందాల్ వాళ్ళతో ఈరోజు విశాఖపట్నంలో మున్సిపల్ కార్పొరేషన్ మరియు అర్బన్ అథారిటీ మీద రివ్యూ కోసం ఇక్కడికి వచ్చాను. యాక్చువల్గా ఇవాళ మార్నింగ్ 7 to 9 ఫిజికల్గా ఏదైనా చూస్తామనే ఉద్దేశంతో పర్టికులర్గా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్లో పార్ట్ అయినటువంటి ఈ ప్లాంట్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ చూడాలని యాక్చువల్గా నేను కమిషనర్ గారికి చెప్పాను. అయితే దానికి సంబంధించిన అంటే ఈ ఏరియాకి సంబంధించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ గారు కావటం ఆయన కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. తర్వాత 9 నుంచి ఈవినింగ్ 3:30 దాకా అధికారులతో రివ్యూస్ పెట్టుకున్నాను. టౌన్ ప్లానింగ్ కావచ్చు, ఇలా మెయింటెనెన్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, అర్బన్ అథారిటీస్ కావచ్చు, ఫైనాన్షియల్ పొజిషన్ కావచ్చు, వీటి మీద
3:30కి మళ్ళా ఈ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఎమ్మెల్యేలు అందరితో యాక్చువల్గా ఇంట్రాక్షన్, వాళ్ళ సమస్యలు ఇవన్నీ తెలుసుకొని ఏం చేయాలనే ఒక ప్లాన్ కోసం ఇక్కడికి రావటం జరిగింది. అయితే ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ అనేది మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిస్ ఇస్ ది ఫస్ట్ ప్లాంట్. కంబైన్డ్ ఆంధ్రాలో కూడా ఇదే ఫస్ట్ ప్లాంట్. ఎందుకంటే 2014-19 దాకా నేను మినిస్టర్గా ఉన్నప్పుడు అమరావతి రాజధాని కోసంగా అనేక దేశ విదేశాలు తిరిగాం. టోక్యో కావచ్చు, సింగపూర్ కావచ్చు, చైనా, జపాన్, రష్యా అని అనేక అక్కడంతా యాక్చువల్గా దీని మీద సాలిడ్ వేస్ట్ మీద స్టడీ చేసాం. సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్. ఈరోజు సింగపూర్ తీసుకుంటే 720 చదరపు కిలోమీటర్ల ఏరియా, మన విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ 620, 650, ఆల్మోస్ట్ ఈక్వల్. వాళ్ళ దగ్గర 4 ప్లాంట్లు ఇలా ఉన్నాయి. టోటల్ సాలిడ్ వేస్ట్ అంతా 4 ప్లాంట్లు వేస్తారు, బర్న్ అయిపోద్ది, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. టోక్యో సిటీ 1 crore పాపులేషన్, 50 డివిజన్స్, 49 ప్లాంట్లు ఉన్నాయి. నేను చెప్పేది 2014-19లో 49 ప్లాంట్లు, 50 వార్డు, 49 ప్లాంట్లు. 20 టన్స్ వచ్చిన వేస్ట్ దాని నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. 200 టన్నుల కంటే తక్కువ వస్తే దాన్ని బరం చేసి వదిలేస్తున్నారు. ఇలా ఉంటే వాటిలన్నిటి స్టడీ చేసి ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు స్వచ్ఛ భారత్ కన్వీనర్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆ రోజు 7 మంది సీఎంలతో కమిటీ వేశారు. దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కన్వీనర్గా పెట్టారు. నేను కూడా ఆ మీటింగులకి మంత్రిగా పోయేవాడిని, అక్కడ కూడా డిస్కస్ చేశాను. ఫైనల్గా ఆ రోజు ముఖ్యమంత్రి గారికి సింగపూర్లోను, టోక్యోలో ప్లాంట్లు కూడా చూశారు. మేము విజిట్ పోయినప్పుడు వారికి చెప్పడం జరిగింది, వాళ్ళు చూశారు. వెంటనే యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో 13 జిల్లాల్లో 13 ప్లాంట్లు పెట్టుకుని ఆదేశించారు. ఇక్కడ వచ్చి 1200 టన్తో 15 మెగావాట్ ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ వేస్ట్ని బర్న్ చేస్తారు, దాని నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. మిగిలిన యాష్తో బ్రిక్స్ చేస్తారు. అంటే గుంటూరులో కూడా ఒక 1000 టన్స్ యాక్చువల్గా స్టార్ట్ చేశారు. ఈ 2 రన్ అవుతున్నాయి. మిగతా జిల్లాల్లో కూడా టెండర్ పిలిచాం. అయితే ఇంతలో గవర్నమెంట్ పవర్తో అవన్నీ ఆగిపోయినాయి. రీసెంట్గానే ముఖ్యమంత్రి గారు వారి రివ్యూలో చెప్పారు, మీరు 2014-19 ఏదైతే ప్లాన్ చేశారో దాంతో ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ ఏమన్నా ఉంటే, వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లే కాకుండా ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ చేయమన్నారు. దాని కూడా స్టడీ చేస్తున్నాం. అయితే ఇక్కడ ప్లాంట్లో స్మెల్ వస్తుంది, స్మెల్ రాకుండా చూడండి యాక్చువల్గా లోకల్ ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాస్ గారు చెప్పడం, దాని మీద వాళ్ళు ప్రత్యేకంగా ఇక్కడ యాక్చువల్గా నేను దీన్ని విజిట్ చేయడానికి వచ్చాను. ఎందుకంటే నేను టోక్యోలో, సింగపూర్లో ఇక్కడ పర్యటించినప్పుడు అక్కడ స్మెల్ రావట్లా. అందుకని ఇప్పుడు జిందాల్లో కూడా చెప్తున్నాను, ఆ వచ్చే కొద్ది స్మెల్ కూడా రాకుండా ఉండటానికి ఏం చేయాలో వర్కౌట్ చేయండి.